యెరెమీయా 17:14 ఇలా రాయబడి ఉంది. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. అది మన స్వస్థపరచడానికి, మన రక్షించడానికి అది దేవుని వశమై ఉన్నది. మనం ఆయన్ని స్తోత్రించి మనం ఆయన కీర్తిస్తాం. ద్వితీయోపదేశకాండం 32:39 ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందుచువాడును, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడూనూ లేడు. దేవుడే మనము మృతి చెందడానికి కానీ, బ్రతికడానికి కానీ, గాయపడడానికి కానీ, స్వస్థపరచబడడానికి కానీ దేవుడే కారణము. ఆయన చేతిలోంచి ఎవ్వరూ విడిపించలేరు మనల్ని. అలాగే యెషయా గ్రంథం 6:10 వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయములతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. మనం చెవులతో విని, కన్నులతో చూసి గ్రహించలేనట్లు, చెవులతో విని అది అర్థం చేసుకోలేనట్లు, హృదయంతో లేనట్లు మనము క్రొవ్వుతో ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తుంది. అది ఎంతో సత్యము. అలాగే ఇర్మియా గ్రంథము 31:18 ఏమని రాయబడితే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. మనం విరిగి నలిగిన హృదయంతో వచ్చినప్పుడు ఎఫ్రాయిము అంగలార్చుచుండగా, ప్రభా, నీ మాట వినడానికి నువ్వే కారణము, నువ్వు నన్ను తిప్పగలవు, నువ్వు నన్ను మార్చగలవు అని అంటే దేవుడు మన మొర ఆలకిస్తానని దేవుని లేఖనం సెలవిస్తున్నది. లూకాసు సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో నుండి వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. ఇది యేసే కొరకు చెప్పబడిన మాట. యేసు అనే మాటకి రక్షకుడు తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించునని దేవుని లేఖనంలో రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 57:18-19 నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే మనకి స్వస్థపరచాలి. ఎటువంటి స్వస్థత కావాలన్నా, శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన దేవుడే స్వస్థ మనకి కలుగు చేయాలి. దేవుని కృప